సాధారణంగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచిన వేలాది విశ్వవిద్యాలయాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. భారతదేశంలో తక్షశిల, నలంద లాంటి అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఒకవైపు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడి ప్రజల ఆరాట పోరాటాలకి కేంద్రంగా, సాక్ష్యంగా, సజీవంగా నిలబడి మౌనంగా ఈ సమాజంతో సంభాషిస్తూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి, వారికి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరంతరం తపిస్తూ ఉంది. 108 సంవత్సరాల చరిత్రలో 1917 ఏప్రిల్ 20వ తారీఖు నాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆనాటి హైదరాబాద్ నవాబ్, ఈ విశ్వవిద్యాలయానికి ఫర్మానా జారీ చేసి దీన్ని ప్రారంభించారు. ఈ కాలంలో ఎందరో మేధావుల్ని విశ్వవిద్యాలయం తీర్చిదిద్దింది. ఎందరో విద్యార్థులని తమ గమ్యాలు చేరుకోవడానికి కావలసిన పునాదిని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పరిశోధన చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, మీరు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళి చూసినా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న అల్యూమిని అక్కడ ఉంటా. అంతటి చరిత్ర ఉన్నది. ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఈ తరం మీద ఉన్నది, తెలంగాణ సమాజం మీద ఉన్నది. ఆనాడు నిజాం ఏర్పాటు చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగమైంది. ఇదో ఇచ్చోట ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు హిందూ ముస్లిం బాయి బాయ్ అంటూ ఆనాడు మొహరం పండుగ సంబరాలు జరుపుకున్నటువంటి ప్రాంతం ఇది. మత విద్వేషాలకి భిన్నంగా, కుల విద్వేషాలకి, అసమానతలకి భిన్నంగా సమాజం రూపొందాలని, సమాజం పరిపక్వం చెందాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం కలగన్నది. ఆనాడు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ను గద్దెదించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆనిముత్యాలు లాంటి వాళ్ళు. ఈ దేశానికి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఇక్కడే ఈ బి హాస్టల్లో చదువుకున్నారని చరిత్ర మనకు చెప్తున్నది. మగ్దూమ్ మొహిద్దీన్ ఒక అద్భుతమైన కవి ఇక్కడే చదువుకున్నాడు. ఇట్లా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఇలాంటి ఎన్నో పేర్లు చెప్పుకోవచ్చు. ఈనాటి వరకు గొప్ప వాళ్ళు ఉన్నారు. అట్లాంటి చరిత్రను ప్రోధి చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్ష్యంగా ఉండింది. 1967లో వచ్చిన నక్సల్ బరి ఉద్యమం, ఆ క్రమంలో పుట్టిన రాడికల్ విద్యార్థి సంఘం, పిడిఎస్ ప్రగతిశీల విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇలాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రమే కాకుండా మరోవైపు 1948లో పుట్టిన ఏబీవీపీ లాంటి సంఘాలకి, ఎన్ఎస్యుఐ లాంటి సంఘాలకి కూడా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉన్నాయి. విద్యార్థులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి, తమ ఆలోచనలు చైతన్యం చేసుకోవడానికి ఇక్కడ నిరంతరం సంవాదం జరుగుతూ ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ అనుకూల ఉద్యమాలు, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం సజీవ సాక్ష్యంగా ఉండింది. 1996లో మొదలైన మలిదేశ తెలంగాణ ఉద్యమానికి ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ సమాజాన్ని నిర్దేశించి, తెలంగాణ సమాజానికి నాయకత్వం వహించిన విద్యార్థి ఉద్యమం ఎక్కడి నుంచే రూపొందింది. ఇంత పరిణామం ఒకవైపు ఉండగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు, సీఈఓలు అయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, విప్లవకారులు అయ్యారు, ఉద్యమాలకు నాయకత్వం వహించారు, కవులు కళాకారులకు ఎదిగారు. గద్దర్ ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. అయితే ఇవాల్టి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. తెలంగాణ సమాజం ఆలోచించకపోతే రాజకీయ నాయకులు ఆలోచించరు. తెలంగాణ సమాజం ఆలోచించకపోతే విద్యార్థులు సరిగ్గా ఆలోచించరు. తెలంగాణ సమాజం ఆలోచించకపోతే ఇక్కడ పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు కూడా సరిగ్గా ఆలోచించరు. సమాజం ఆలోచించాలి, సమాజంలో చైతన్యం రావాలి, సమాజం ఒత్తిడి పెట్టాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఇంత చరిత్ర కలిగిన చోట ఇవాళ నిధులు లేక, నియామకాలు లేక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రశ్నార్థకంలో ఉన్నది. అదే విధంగా పాఠాలు చెప్పడం అనేది ప్రొఫెసర్ల బాధ్యత. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ ఆ డబ్బుకు సరైన న్యాయం చేయవలసిన బాధ్యత కూడా ప్రొఫెసర్ల మీద ఉంటుంది. ప్రొఫెసర్లో అలసత్వం ఏర్పడితే సమాజానికి నష్టం జరుగుతుంది. ప్రొఫెసర్లో అలసత్వం ఏర్పడితే విద్యార్థులకి జ్ఞానం దక్కదు. వీటన్నిటికీ ఒకవైపు అయితే ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు, చదువు మీ లక్ష్యం కావాలి, చదువు పోరాటం, ఈ రెండు లక్ష్యంగా ఉండాలి. చదువు అల్టిమేట్ గా ఒక జీవితాన్ని ఇస్తుంది, ఒక ఉద్యోగాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. జీవితం ఇవ్వడానికి, ఉద్యోగం ఇవ్వడానికి, సమాజంలో గుర్తింపు ఇవ్వడానికి ప్రధానమైనది విద్య, జ్ఞానం గనక ఆ విద్య ద్వారా జ్ఞానం పొందటం అనేది సమాజం చెయ్యాలి. ఇక్కడున్న విద్యార్థులకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా. తరగతి గదులకు హాజరు కావటం అనేది మీ బాధ్యత. ప్రశ్నించి పాఠాలు చెప్పించుకోవడం మీ బాధ్యత. ఒకవేళ ప్రొఫెసర్ క్లాసులకి రాకపోయినా మీరు ప్రశ్నించి క్లాసుకు రప్పించవలసినది మీ బాధ్యత. విద్యార్థులు క్లాసులకు రాకుండా, విద్యార్థులు సరిగ్గా చదవకుండా ఉంటే అది సమాజానికి నష్టం. సర్టిఫికెట్ తీసుకొని మీరు బయటికి వెళ్తారు, ఆ సర్టిఫికెట్ వలన ప్రయోజనం ఉండదు. ఆ సర్టిఫికెట్ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడే మీకు సమాజంలో గుర్తింపు ఉంటుంది. కనుక జ్ఞానం ఎక్కడొస్తుందంటే తరగతి గదిలో వస్తుంది. అధ్యయనం చేయాలి, పరిశోధన చేయాలి, దానికి తగిన జ్ఞానాన్ని పొందాలి. 109 సంవత్సరాలే కాదు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల, 2000 సంవత్సరాల వరకు ఇంకా ఎన్ని సంవత్సరాలనే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం సజీవ సాక్ష్యంగా ఉండాలి. ఇదో ఈ ఆర్ట్స్ కాలేజీ
రాతి కట్టడం. ఈ రాతి కట్టడం ఇది తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో నిర్మాణమైన ఒక కళాత్మకమైన రాతి కట్టడం. ఈ కళాత్మకమైన రాతి కట్టడం ఈ సమాజానికి ప్రతిబింబంలాగా ఉన్నది కనుక వీటన్నిటిని కాపాడుకోవడానికి మనం అందరం ఆలోచించాలి. 109 సంవత్సరాలకు అడిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రక్షించే ఒక ఉద్యమమే జరగాలి. సేవ్ ఉస్మానియా అనే ఉద్యమమే జరగాలి. లేకపోతే రాజకీయ నాయకులకి వీటి మీద పట్టింపు ఉండే అవకాశం ఉండదు. ఇప్పటికీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి జరగలే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల నిధులు ఇచ్చారు. ఆ 1000 కోట్ల నిధులు ఇచ్చిన ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ 1000 కోట్ల నిధులకు సంబంధించిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి గారు వెంటనే 1000 కోట్ల నిధులకు సంబంధించిన పనులు ప్రారంభం చేయాలి. నిధులు కేటాయిస్తే సరిపోదు. చాలా సందర్భంలో నిధులు పేపర్ మీద బడ్జెట్ కేటాయించారు, కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టని రోజులు కూడా చూశాం. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఆ నిధుల్ని ఖర్చు చేసే వైపుగా ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి, ఒత్తిడి పెట్టాలి. తర్వాత ఇక్కడ 1268 పోస్టులు ఉంటే కేవలం 300 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా 15 ఏళ్ళుగా ఇదే మాట మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఇదే మాట మాట్లాడుతున్నాను. ఖాళీలు ఉంటే ప్రొఫెసర్లు లేకపోతే పాఠాలు చెప్పే అవకాశం ఉండదు. పాఠాలు చెప్పకపోతే జ్ఞానం వచ్చే అవకాశం ఉండదు. జ్ఞానవంతులైన ప్రొఫెసర్లని, ప్రతిభావంతులైన ప్రొఫెసర్లని నియామకం చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ప్రతిభ కలిగిన, సామర్థ్యం కలిగిన, బోధన నైపుణ్యం కలిగిన, బోధన అంటే ఒక ఫ్యాషన్, బోధన అంటే ఉద్యోగం కాదు, బోధన అంటే జీతం తీసుకోవడం కాదు, అదొక ఫ్యాషన్ ఉండాలి. చెప్పాలనే ఒక లక్ష్యం ఉండాలి, దాని పట్ల మమకారం ఉండాలి, దాని పట్ల ప్రేమ ఉండాలి. అట్లా ఫ్యాషన్ కలిగినటువంటి వాళ్ళని ప్రొఫెసర్లుగా ఎంపిక చేసి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడితే ఖచ్చితంగా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే పిల్లల పట్ల నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళ జ్ఞానం పట్ల నమ్మకం ఉన్నది. గ్రామాల నుంచి వస్తారు, కష్టపడి చదువుతారు, వాళ్ళకి జీలు ఉన్నది. దాన్ని బయటకు తీసుకురావాలంటే కావలసిన పాఠాలు చెప్పవలసిన, పరిశోధన చేయవలసిన ప్రొఫెసర్లు కావాలి. గనక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ల నియామకాన్ని చేపట్టాలని 109 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న ఈ విశ్వవిద్యాలయం వేదిక మీద నుంచి నిలబడి నేను ఈ తెలంగాణ సమాజంతో, భారతదేశంతో మాట్లాడుతున్నా. ఆలోచించండి. సేవ్ ఉస్మానియా, సేవ్ ఉస్మానియా, జయ హో ఉస్మానియా.